హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ అండి, నిన్న కొంచెం బిజీగా ఉండి వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. మళ్ళీ బ్యాక్ టు అవర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ గోంగూర రొయ్యలు. దీనికి ముందుగా కుక్కర్లో కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూర అనేది బాగా శుభ్రంగా కడుక్కోండి, కొంచెం ఇసుకున్నా బాగోదు. ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా ఒకటి సరిపోతుంది, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు అనేవి ముందుగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. అప్పుడు వాటిల్లో స్మెల్ పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక కొంచెం ఉల్లిపాయ వేసి వేగించుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ అనేది సన్నగా ఉంటేనే బాగుంటుంది. కర్రీలోకి కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కొంచెం కలర్ టర్న్ అయ్యేటప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది, ఉప్పు పసుపు వేయడం వల్ల. కాబట్టి ఇలా వేసి బాగా ఫ్రై చేయండి. గరిటెతో కలుపుతూనే ఉండండి, తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయ అనేది బాగా వేగించాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ ఇంగ్రీడియంట్ వేసుకున్నా ఆయిల్లో 2-3 మినిట్స్ ఫ్రై అయితేనే దాని టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఏది వేసినా బాగా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ అనేది గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేపితే దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి. ఈ కర్రీలోకి కారం అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీకు కావాలంటే కొంచెం స్పైసీగా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఫ్రై చేసిన రొయ్యలను అందులో వేసి బాగా కలుపుకోండి. కలిపేటప్పుడు చూసి కలుపుకోండి. రొయ్యలు అనేవి మిక్స్ అవ్వకుండా ఉండేలాగా కలుపుకోండి. అవి పీస్ అనేది పాడైపోయిందంటే బాగోదు. ఇలా కలిపేటప్పుడు చూసుకొని కలుపుకోండి. ముక్క అనేది మిక్స్ అవ్వకుండా ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడకపెట్టిన గోంగూర ఉడికిందో లేదో చూసుకోండి. గోంగూర కనుక ఉడికితే బాగా మెత్తగా మెదిపి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రొయ్యల కర్రీలోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఆ రొయ్యలన్నిటికీ గోంగూర బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోండి. అది అనేది పట్టేలాగా, గోంగూర అంతా ముక్కలకి అంతా పట్టేలాగా కలపండి. ఆ ఉప్పు కారం అంతా కూడా గోంగూరకి కలిపేలాగా మొత్తం బాగా కర్రీ అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ లిడ్తో కవర్ చేసి ఉంచండి. ఇలా కవర్ అయిన తర్వాత మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇదే టైంలో వాటర్కి కొంచెం మనకి కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ కలుపుకొని బాగా కలపండి. ఈ టైంలోనే గరం మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కర్రీకి వాటర్ అనేవి ఎక్కువ అవసరం లేదు కాబట్టి వాటర్ కొంచెం తక్కువే కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ లిడ్తో కవర్ చేసి ఒక 4-5 మినిట్స్ బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేటప్పటికి ఆఫ్ చేసేయచ్చు. ఇది
ఎందుకంటే ఈ కర్రీ తొందరగా బాయిల్ అయిపోతుంది, ఎక్కువసేపు ఉడికించాల్సిన పని ఉండదు. ఇలా నేను చూపించినట్టుగా 2-3 టైమ్స్ లిడ్ కవర్ చేసి కలుపుకుంటూ ఉడికించుకోండి చాలు. ఇప్పుడు ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, నేను పీస్ తీసి చూపించాను. మన గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ.